లోకంలో ఉండే గణేశుడి విగ్రహం ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? కృత యుగంలో సాధువులు అందరూ యజ్ఞం చేసి పూర్తి చేసే సమయంలో స్వయంగా వినాయకుడే వచ్చి చివరి తీర్థం తీసుకోవాలి అని ఆ సాధువులు కోరుకుంటారు. వినాయకుడు వాళ్ళ భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమై ఆ తీర్థాన్ని తాగుతుండగా అక్కడ ఉన్న వారిలో ముగ్గురు ఆయన రూపాన్ని చూసి హేళన చేస్తారు. వినాయకుడు కోపంతో ఒకరి రూపాన్ని చూసి హేళన చేస్తారా అని వచ్చే జన్మలో మీరు చెవిటి మూగ గ్రుడ్డి వాళ్ళలాగా పుడతారు అని చెప్పిస్తాడు. వాళ్ళు ముగ్గురు గణేశుడు కాళ్ళ మీద పడి వేడుకోవడంతో ఎప్పుడైతే మీరు నా స్వయముగా వెలిసిన విగ్రహాన్ని పట్టుకుంటారో అప్పుడు మీ అవలక్షణాలు పోతాయి అని చెప్పి వెళ్లిపోతాడు. కలియుగంలో చిత్తూరు జిల్లాలో 1000 ఏళ్ల క్రితం విహారిపూరి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు. అందులో ఒకరికి కళ్ళు కనపడవు, ఇంకొకరికి మాటలు రావు, ఇంకొకరికి వినిపించదు. ఈ ముగ్గురు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఒక రోజు వ్యవసాయం చేస్తుండగా బావిలో నీళ్లు ఇంకిపోతాయి.